ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనాన్ని నేను ఈ ఉదయకాల సమయంలో నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దానము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానపు ఈ మాటను ప్రియా దేవుని బిడ్డలారా ఒక దైవజనుని ద్వారా షిలోహు నందున్నటువంటి దేవుని మందిరం లేక ప్రత్యక్షపు గుడారం యొక్క యాజకుడైనటువంటి ఏలీకి దేవుడు ఈ యొక్క దైవజనుని ద్వారా తెలియజేసినటువంటి వాగ్దానమునై ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 22 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు పంపినటువంటి దైవజనుని ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు చెప్పినటువంటి మాటలకు యాజకుడైనటువంటి ఏలీ కుమారులైనటువంటి హొఫ్నీ, ఫీనెహాసులు వెనువెంటనే యాజక విధానంలో పశ్చాత్తాపపడితే ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. యాజకుడైన ఏలీ, హొఫ్నీ, ఫీనెహాసులు మరి ఈ యొక్క దైవజనుడి ద్వారా దేవుడు తెలియజేసిన ఆ ఒక మాటలకు వారు వెనువెంటనే స్పందించబడి పశ్చాత్తాప పడితే ప్రియా దేవుని బిడ్డలారా యాజక విధానములో సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 11లో ఉన్నట్లు ఏలీ ఇంటివారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికినీ జరగని ప్రాయశ్చిత్తము వారు పశ్చాత్తాప పడితే ప్రియా దేవుని బిడ్డలారా ఏలీ ఇంటివారికి అంటే యాజకుడైనటువంటి ఏలీకి, హొఫ్నీ, ఫీనెహాసులకు ప్రియా దేవుని బిడ్డలారా వారికి దేవుడు వారి యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు వారిని క్షమించేవాడు. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా వారు పశ్చాత్తాపడితే వారి దోషాలను దేవుడు క్షమించి దేవుడు తెలియజేసినటువంటి ఈ వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డలారా వారి పట్ల నెరవేర్చి వారిని గణపరిచేవాడు. ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ సందర్భంలో మరి కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. మరి అక్కడ ఈ సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు సంతానము లేనటువంటి హన్న బహు దుఃఖముతో షిలోహు నందున్న ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధి ప్రియా దేవుని బిడ్డలారా ఆ దేవుని సన్నిధి గుడారమైనటువంటి ప్రత్యక్షపు గుడారమునొద్ద ఆమె తన యొక్క ఆత్మలోంచి ప్రార్థన చేయగా తన హృదయములోని దుఃఖమును దానికి కారణమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా విషయాన్ని అవసరతను దేవునికి తెలియజేయగా దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ హన్నాను దేవుడు జ్ఞాపకము చేసుకొని ప్రియా దేవుని బిడ్డలారా గర్భఫలమును ఇవ్వడమే కాకుండా ఆ గర్భఫలమును ఒక కుమారునిగా హన్నాకి ఇచ్చి అన్నాన్ని గణపరిచిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19-20లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాలు గమనించండి. ఇటువంటి దేవుని సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ప్రియా దేవుని బిడ్డలారా హన్నా ఎంతగా మరి గణపరిచినదో మనం చూడగలం. ఆ గణపరిచిన తదుపరి మరలా దేవుడు ఆమెకి ప్రియా దేవుని బిడ్డలారా ఆమెకు 3 కుమారులను 2 కుమార్తెలను ఇచ్చి గణపరిచినటువంటి దేవునిగా సమూయేలు 2వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాలు గమనించండి. షిలోహు అనగా నెమ్మది, విశ్రాంతి అని అర్థమునై ఉన్నది. బేతేలుకు ఉత్తర దిక్కున ఎఫ్రాయిము మన్యమందలి ఒక పట్టణము ఈ యొక్క షిలోహు అయి ఉన్నది. ఈ విషయాలు యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1, 8, 9, 10 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాలు గమనించండి. మరి హన్నా మరి షిలోహు నందున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఆ గుడారపు సన్నిధికి ఆమె వెళ్ళి దేవుని మందిరములో ఆమె ఏం చేసిందంటే మరి తన యొక్క
హృదయంలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని దేవుని యొక్క పాద సన్నిధిలో పెట్టి తన యొక్క అక్కర అవసరత దేవునికి తెలియపరిచినప్పుడు దేవుడు ఆ అక్కర అవసరత ఏమై ఉన్నదో ఆయన గుర్తించి గ్రహించి వెంటనే ఆమెకి గర్భఫలాన్ని ఇచ్చి కుమారునిచ్చి ప్రియా దేవుని బిడ్డలారా అన్నా జీవితంలో దేవుడు నెమ్మదిని ఇచ్చినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా అంటే ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానో మరి మునుముందు ఈ విషయాల వివరణ ద్వారా మీకు తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాదు సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 2 నుండి 17 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ప్రియా దేవుని బిడ్డలారా వారు మరి దేవునికి అవిధేయులుగా వారు జీవించినప్పుడు దేవునికి చెందవలసిన మహిమను ఇతర విశ్వాసాలకు చెందేటట్లు వారు చేసినప్పుడు దేవుడు వారికి మరి అపజయాలు ఓటములు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఆ విషయాలను మరలా సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు వారికి తెలియపరిచినప్పుడు వారు గుర్తించి గ్రహించి ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చేశారంటే ఉపవాసం ఉండి మరి వారు పశ్చాత్తాప హృదయాలతో మేము పాపాత్ములమని వారు ఒప్పుకొని ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క సన్నిధిని దేవుని సహాయాన్ని వారు కోరినప్పుడు దేవుడే వారికి సహాయకుడిగా ఉండి ఫిలిష్తీయులపై తిరుగులేని విజయాన్నిచ్చి వారి ఎదుట ఇశ్రాయేలీయులను గణపరచడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగాను ఇశ్రాయేలీయులకు సహాయ హస్తముగాను సమాధాన హస్తముగా ఉండుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంటే దేవుని యొక్క మనస్సు ఎంతగా కరిగిపోయే మనసుగా ఉందో ప్రియా దేవుని బిడ్డలారా మనకి ఈ విషయాల ద్వారా తెలియపరచబడుతుంది. ఇదే సమూయేలు గ్రంథంలో అన్నా విషయంలో దేవుని మనస్సు ఏ విధముగా ఉందో ఇశ్రాయేలు ప్రజల విషయమై వారు పశ్చాత్తాపపడినప్పుడు వారి విషయమై దేవుని మనస్సు ఎలా ఉందో ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం మరి కృపకు వేడువారి విషయమై ఆయన సంతోషించే దేవుడని ప్రియా దేవుని బిడ్డలారా కీర్తనలు 147 11వ చరణంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆనాడు దేవుడు పంపినటువంటి దైవజనుని ద్వారా యాజకుడైనటువంటి ఏలీకి తెలియజేయబడిన ఈ వాగ్దానము ఏ వాగ్దానం అంటే ప్రియా దేవుని బిడ్డలారా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అనేటటువంటి ఈ వాగ్దానము ఏలీకి తెలియజేయబడిన ఈ వాగ్దానము తన పట్ల తన కుమారుల పట్ల అంటే యాజకుడైన ఏలీ పట్ల తన కుమారులైనటువంటి హొఫ్నీ ఫినెహాసులు వారు యాజకులే వారి పట్ల నెరవేర్పు జరుగునట్లు యాజకుడైనటువంటి ఏలీ తన కుమారుల విషయమై కఠినముగా స్పందిస్తే వారు శాపగ్రస్తులుగా లేక శాపగ్రస్తమైనటువంటి క్రియలు వారు చేసేవారు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా ఒకవేళ శాపగ్రస్తులు స్థితిలో వారు ఉన్నప్పటికీ కూడా అట్టి స్థితి నుండి వారు బయటికి వచ్చి శాపగ్రస్తమైనటువంటి క్రియలను వారు విడిచి ప్రియా దేవుని బిడ్డలారా వారు బయటికి వచ్చేవారు. దేవుడు కోరేటటువంటి ఆత్మీయతను వారు కలిగి ఉండేవారు. అయితే యాజకుడైనటువంటి ఏలీ ప్రియా దేవుని బిడ్డలారా తన కుమారులను ఎలా మందలించాడంటే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. మరి ఏ తప్పు చేయలేనటువంటి హన్నా విషయమై ఒకలాగా స్పందించాడు. ఎవరు? యాజకుడైనటువంటి ఏలీ. తన కుమారుల విషయానికి వచ్చేసరికి దేవుని కన్నా పై స్థానాన్ని వారికిచ్చి వారు చేసేటటువంటి దుర్మార్గాల విషయమై వారి యొక్క కామంకు సంబంధించినటువంటి క్రియల విషయమై ప్రియా దేవుని బిడ్డలారా వారిని గద్దించి వారికి ఉన్నటువంటి ఆ యాజక స్థానంలోంచి వారిని తొలగించి వేరొక వారిని మరి అక్కడ ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుని దగ్గర విచారణ చేసి నియమించవలసినటువంటి యాజకుడైనటువంటి ఏలీ వారు ఆ పనిలో కొనసాగున్నట్లు మరి వారిని విడిచిపెట్టి వారి విషయమే సరైనటువంటి రీతిలో ప్రతిస్పందించక ప్రియా దేవుని బిడ్డలారా వారికి మరి ఎలా చెప్పాడంటే మరి ప్రేమతోనూ సాత్వికముతోనూ మరి వారి యొక్క తప్పులను శుతిమెత్తగా ఏ రకమైన నొప్పి లేకుండా వారికి చెప్పి వారిని విడిచిపెట్టడం మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఘనతకు బదులు దేవునిచే యాజకుడైనటువంటి ఏలీ కుమారులు తృణీకరింపబడ్డారు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. దైవజనుని ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పుడూ వినలేని
ప్రియా దేవుని బిడ్డలారా మాటలు విని చరిత్రలో యాజకుడైనటువంటి ఏలీ కుమారులు లేకుండా పోయారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మనము ఏలీ కుమారుల వలె కాక ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన యొక్క అతిక్రమాలను, మన యొక్క దోషాలను, మన బలహీనతలను దేవుడు మనకి తన యొక్క వాక్యము ద్వారా మరి ఆయన మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నప్పుడు వెనువెంటనే మనం పశ్చాత్తాప పడగలిగితే, ఆయన కృప కొరకు ప్రాధేయ మనం పడగలిగితే, ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించగలిగితే, ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పరిశుద్ధతను కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే, ఆయనలాంటి పవిత్రతను కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే, ప్రియా దేవుని బిడ్డలారా ఆయనలాంటి స్థితిని మనం కలిగి ఉండడానికి, ఆయన కోరేటటువంటి ఆ స్థితిని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తే, ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి మనం ఎంతగా తగ్గించుకొని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన దగ్గర ఏమండి మనలను మనం సరి చేసుకుంటామో అంతగా ప్రియా దేవుని బిడ్డలారా మనలను హెచ్చించడమే కాకుండా ఘనపరిచే గొప్ప దేవునిగా ఆయన ఉంటారని ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కనుకనే ప్రభు అంటూ ఉన్నారు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మనలను ఘనపరిచే దేవుడు. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, యూదుడైనటువంటి మొర్దెకైని ఆయన ఘనపరిచాడు. ప్రియా దేవుని బిడ్డలారా మరి యూదుడైనటువంటి మొర్దెకై రాజు ఆ ఒక మరి గుమ్మము దగ్గర ఆయన మరి నిలబడి ఆ ఒక ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండేవాడు. ప్రియులారా అటువంటి మొర్దెకైని ప్రియా దేవుని బిడ్డలారా మరి పారసిక సామ్రాజ్యములో ప్రధానమంత్రిగా హెచ్చించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా దేవుడు మన పరిస్థితులను మార్చగలడు. మరి మంచి అత్యున్నత స్థితులను మనకిచ్చి మనల్ని ఘనపరచడానికి ఇష్టపడే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా పాపాన్ని ఘనపరిచేవారిగా మనం ఉండకుండా దేవుని పరిశుద్ధతను ఘనపరిచేవారిగా మనం ఉంటే దేవుని ద్వారా మనం ఘనపరచబడతాం. మనం ఊహించలేని అంత అత్యున్నతముగా ఆయన ద్వారా మనం ఘనపరచబడతాం. మన ఊహకందని స్థితి ద్వారా మనలను ఆయన ప్రియా దేవుని బిడ్డలారా స్థితిని ఇచ్చి మనలను ఆయన ఘనపరిచే దేవునిగా తనను విశ్వసించిన మన జీవితాల్లో ఆయన ఉంటానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ మాటలను విశ్వసిస్తూ దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ప్రియా దేవుని బిడ్డలారా పాపాన్ని ఘనపరిచేవారిగా కాకుండా దేవుని యొక్క పరిశుద్ధతను ఘనపరిచేవారంగా మనం ఉండగలిగినప్పుడు మన జీవితాలను ఆయన ఘనపరిచి అత్యున్నత స్థితిలో ఉంచి మన ద్వారా గొప్పగా ఆయన మహిమ పొందే గొప్ప దేవునిగా మరి ఆయన ఉంటానని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా ఈ మాటలను విశ్వసిస్తూ ఆయన కోరే ఆత్మీయతలో మనం ముందుకి వెళ్ళిపోదాం. రండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమా స్వరూపిన మా ప్రభువా జీవాధిపతి అనే యేసయ్య ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ వాగ్దానమును మీ విధముగా ధ్యానం చేసుకుని అందులో మా కొరకు మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదమును అయా ప్రభువా మేము పొందుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విని మా ప్రియుల్ని మీరు దీవించి ఈ దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత ఇచ్చి వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి వారి అక్కరాల అవసరతలు మీరు తీర్చి ఎవరైనా శరీర సంబంధించినటువంటి బలహీనతలు ఉంటే మీ స్వస్థత ఇగోనైనా శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా నెమ్మది సమాధానం ఇచ్చి మీ కృపలో నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధతో నీ మాటలు విన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడి నడిపించు కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే జయం. ప్రభేశ్వర రక్తమే జయం. ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్ ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్ ఆమీన్.